ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే మట్టి గణేషుని వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. ఈరోజు చిన్న వ్లాగ్ నేను పూజ విధానం ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. అలాగే మా ఫ్లోర్ ఫ్రెండ్స్ కూడా వినాయకులు చూపిస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉందని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మార్నింగ్ పూజకు వచ్చేసి నేను మా బాల్కనీలో ఉన్న ఫ్లవర్స్ కోస్తున్నాను. చాలా బాగున్నాయిగా ఫ్రెండ్స్, చామంతి పువ్వులు. ఇలా మనం ట్రీస్ మనం ఇంట్లోనే పెంచుకుంటే మనం కొనకుండా ఫ్రెష్వి అప్పటికప్పుడు మనం ఎప్పుడు పూజ చేసుకుంటే అప్పుడు మనం ఇలా తెంపేసుకొని పూజ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్. నేను వచ్చేసి నెక్స్ట్ రోజ్ ఫ్లవర్ అండి. ఇది చాలా బాగుంది. పీచ్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్లో కూడా ఉంది. మందార పువ్వు వచ్చేసి ఒకటే పూసింది, దాన్ని నేను కోసాను. నెక్స్ట్ పింక్ ఫ్లవర్స్ అండి, ఇవి రోజు ఇవి కూడా చాలా బాగున్నాయి. అలాగే వైట్వి. మొత్తం ఈరోజు నేను గణపతికి పూజ చేయడం కోసం ఇవన్నీ కోసానండి. ఇలా మనం ఇంట్లోనే ఎప్పటికప్పుడు తెంచుకొని పూజ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్. ఇది కూడా నేను మీకు వీడియో చూపిస్తున్నాను. అలాగే చామంతి పువ్వు కూడా ఇవి వేరే రకం అండి, మెరూన్ కలరు, థిక్ మెరూన్, చాలా బాగున్నాయి ఇవి కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను కుడుములు చేస్తున్నానండి. నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. నైవేద్యం కోసం నేను ఒక 3 ఐటమ్స్ చేస్తున్నాను. ముందే నేను పాలు ఇలా మరిగిస్తున్నానండి ఒక గిన్నెలో పెట్టేసేసి. ఈ కుడుములు వచ్చేసి నేను బియ్యం పిండితో చేశాను. ఇలా ఆవిరికి మనము ఏదైనా నెట్ టైప్ ఉండే గిన్నెలో మనం ఇలా పెట్టేసుకుంటే కింద వాటర్ పోసి ఉడికిపోతాయండి. ఓన్లీ నేను బియ్యం పిండితో అలా ఆవిరికి కుడుములు ఉడికించాను. నెక్స్ట్ పాలు మనకి మరుగుతున్నాయి కదండి, రవ్వ వేసుకుందాం. ఇది వచ్చేసి రైస్ రవ్వ అండి. నేను మిక్స్ చేసి ఫస్ట్ జల్లడ పడితే మనకి పిండి వస్తుంది కదా, దాంతోనేమో కుడుములు చేశాను. నెక్స్ట్ రవ్వతోటి ఇలా నేను ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మనకి చాలా బాగుంటుంది టేస్ట్, బియ్యం రవ్వ కదండి. నెక్స్ట్ పంచదార మనం స్వీట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. చాలామంది ఉప్మా బొంబాయి రవ్వ కూడా వాడతారండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఏంటంటే మిల్క్ ఎక్కువ పోసుకుంటే మనకి బాగా ఉడికి టేస్ట్ చాలా బాగా వస్తుందండి. మిల్క్ అలాగే వాటరు మిక్స్ చేసుకొని ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఉడికే లోపు నేను పెసర స్వీట్ కోవా చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. పెసర కోవా స్వీటు, ఇది పచ్చి కోవా అండి, మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు తీసుకున్నాను. మనకి కోవా వేస్తున్నాం కదండి, పెసరపప్పు, ఉడికించిన పెసరపప్పులో మనం ముందే ఉడికించుకోవాలి. అది నెయ్యి, తర్వాత పంచదార అండి, షుగరు, అలాగే ఇలాచి పౌడర్. ఇలా మనము మెత్తగా చేసి పెట్టుకోవాలి పౌడరు. నెక్స్ట్ గిన్నె ఆల్రెడీ నేను గిన్నె పెట్టేస్తున్నాను స్టవ్ పైన, నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మనకి తక్కువ కావాలన్నా తక్కువ వేసుకోవచ్చు. నేను మీడియం వేసానండి, 3-4 స్పూన్స్ వేసాను. ఎందుకంటే పెసరపప్పు దీంట్లో మనకి వేగిపోతే చాలా టేస్ట్ వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఇది నెయ్యి హీట్ ఎక్కింది. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ 3 ఒకేసారి వేసి మనం వీటిని వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనకి తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా తిప్పుతూ మనం వేయించుకోవాలి. ఇది స్వీట్ వచ్చేసి నేను ఒక టీవీ షోలో చేశానండి, వంటల ప్రోగ్రాంలో. చాలా నచ్చింది నాకు, అందరికీ నచ్చింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చేశానండి, ఈసారి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పెసరపప్పు మనం ఉడికించుకున్నాం కదా, దీన్ని వేసేసి దీన్ని ఫ్రై చేసుకోవాలండి. నేతిలో ఇలా మనం డ్రై ఫ్రూట్స్లో ఫ్రై చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఈసారి మీరు ఫెస్టివల్స్కైనా ఎప్పుడైనా చేసుకోవచ్చండి నైవేద్యాలకి.
ఎప్పుడు ఒకే రకం తిన్నా కూడా మనకి బోర్ వస్తుంది కదా, ఇలాంటివి తింటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పెసరపప్పు కూడా పిల్లలకి చాలా మంచిదండి ఇది. నెక్స్ట్ వచ్చేసి పంచదార అండి. మనం ఇది పంచదార వేస్తాం కదా, మెల్ట్ అయిపోయి చాలా లూజ్గా అవుతుందండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, బాగుందనేసి నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా పెడతారు. అంత బాగుంటుంది ఇది, నాకు చాలా ఇష్టం ఇది. చూసారు కదా, మనము షుగర్ వేసాం కదండి, మెల్ట్ అయిపోయింది దాదాపు. నెక్స్ట్ మనం కోవా తీసుకున్నాం కదండి, కోవా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. దీన్ని మనం స్వీట్లలో కూడా వాడుతూ ఉంటారు కదా. దీన్ని నేను పెసరపప్పుతో కోవా చేసి చూపిస్తున్నానండి స్వీటు. చూసారు కదా, మనకి ఇది రెడీ అయిపోయింది. లాస్ట్లో మనము ఇలాచీ పౌడర్ ఇలా వేసేసుకోవాలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు. మెల్ట్ అయిపోయి చాలా బాగా కనిపిస్తుంది కదండి. ఇది ఒక మనము రెడీ అయిపోయింది, ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇదండి బౌల్లో తీసుకున్నాం కదా. నెక్స్ట్ మనం కుడుములు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి, నేను చేసేది నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కేసరి అండి. ఇది బియ్యం రవ్వతోటే నేను రవ్వ కేసరి చేస్తున్నాను. ఇది సింపుల్ కదండి, మీకు తెలిసే ఉంటుంది. ఇది నేను ఈజీగా చేసి చూపిస్తున్నాను. ఇది సింపుల్ది కదండి, నేను మామూలుగా 3 స్వీట్స్ చేస్తున్నాను అనేసి ఇది చూపిస్తున్నాను. మరుగుతున్న వాటర్లో రవ్వ వేసేసి మనము ఉడికించుకోవాలి. ఇది ఉడికిపోయిందండి త్వరగా, మొత్తం మనకి ఏంటంటే మసిలే వాటర్లో వేసాం కదా, అందుకోసం ఇది ఉడికిపోయింది త్వరగా. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ అండి, మనం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. 3 స్వీట్స్ చేసి పెడదామనేసి నేను ఇలా చేసి మీకు అలాగే చూపిస్తున్నాను, వెరైటీ స్వీట్స్ అనేసి. చూసారు ఫ్రెండ్స్, ఇది కూడా మనకి రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి మా వారు చేస్తున్నారండి మొత్తం డెకరేషన్. నేను స్వీట్స్ చేసేలోపు ఇలా డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు. తనే పూజ చేస్తున్నారు. ఆల్రెడీ దీపం వెలిగించారండి. నెక్స్ట్ అగరబత్తి కూడా పెట్టారు. నేను తను చేస్తున్నారనేసి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను తీసి. నెక్స్ట్ కొబ్బరికాయ కొడుతున్నారండి. ఇలా మొత్తము మనకి వినాయకుడిని తీసుకున్నప్పుడు మొత్తం ఇలా ఇచ్చారండి. సీతాఫలం అలాగే కొన్ని గరికెలు, ఆకులు కొన్ని ఇచ్చారు. అవన్నీ పెట్టేసి మేము ఇలా పూజ చేస్తున్నామండి. ప్రతిసారి ఇలాగే చేస్తాము. కొబ్బరికాయ కొట్టేశారు. నెక్స్ట్ హారతి ఇస్తున్నారండి. పక్కన ఇంకో ఫోటో ఉంటే అది కూడా పెట్టేసాము. గృహప్రవేశంకి వచ్చిందండి అది గిఫ్ట్. ఫ్రెండ్స్ మీకు కూడా ఇస్తున్నారన్నమాట హారతి. మా చెర్రీ కూడా హారతి తీసుకుంటున్నాడు. నైవేద్యాలు ఇలా పెట్టేసి నేను పూజ విధానం మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మట్టి గణపతి చాలా మంచిది కదండి, ఎందుకంటే పర్యావరణాన్ని మనం రక్షించుకోవచ్చు. మట్టి గణపతినే వాడితే బెటర్ అనేసి చాలామంది మా ఫ్లోర్ వాళ్ళు కూడా మట్టి గణపతి తీసుకొచ్చారండి. ప్రతిసారి మేము మట్టి గణపతిని వాడతాము.
ఇదండి నాకు ఇండోర్ ప్లాంట్ ఉంటే దీన్ని ఇలా లీవ్స్‌లోంచి కూడా తీశాను. చాలా బాగుంది కదా! ముందే ఉందన్నమాట ట్రీ. అందుకే నేను ఇలా తీస్తే చాలా బాగుంటుందని తీశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నేను హారతిచ్చాను. ఇది కూడా వీడియో మీకు చూపిస్తున్నాను.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది అండి మా ఫ్లోర్ ఫ్రెండ్స్ మేమందరము ఇలా పూజ చేసుకున్నాము, గణపతి పూజ. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో ఫ్రెండ్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.